ది డిబేట్. వంశీ, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. వంశీ, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు అక్కడక్కడ జరుగుతున్న కొన్ని గొడవలను, ఘటనలను వాటిని ఆసరాగా చేసుకొని యాగి చేస్తోంది. లేకపోతే వాటిని ఇంత ఆజ్యం పోసి గొడవ చేయడము, లేకపోతే ఎక్కడన్నా మృతదేహాలు ఉంటే అక్కడికి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు కాస్త అడావుడి చేయడము, ఇవి చూస్తున్నా కనపడుతుంది కదా. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే ఇక నుంచి వీళ్ళే ఘటనలు క్రియేట్ చేసే పరిస్థితి కనపడుతోంది. దద్దరిల్లిపోవడము అనే స్టేట్మెంట్ చూస్తుంటే ఎందుకో మరి అలాగే ఉంది. సెకండ్ హాఫ్ నుంచి దద్దరిల్లిపోతే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లే అని అన్నాడు అంటే వీళ్ళకి ఏదో ఒక టాస్క్ ఏమైనా అప్పగించి ఉండొచ్చు అనుకోవాలా జగన్మోహన్ రెడ్డి? గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు, మీకు ప్యానల్లో పెద్దలకు అందరికి, ఏబిఎన్ వీక్షకులకు కూడా. సార్, ముందుగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వేదికగా సాయికృష్ణ తల్లి ఆవిడ విజయలక్ష్మి గారికి పాదాభివందనాలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడకుండా, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుల కుతంత్రాలకు లొంగకుండా, డబ్బుకి లొంగకుండా ఆవిడ ట్రాన్స్పరెంట్ గా మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది అనేటటువంటి నమ్మకం ఉంది అనేటటువంటి స్టేట్మెంట్ ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రశాంతంగా ఉండటానికి ఆవిడ కారణమయ్యారు. ఆవిడ కొడుకు రౌడీ షీటర్ కావచ్చు, కేసులు ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా ట్రై చేశారు ఆమెను గ్రిప్లో పెట్టుకొని రాష్ట్రాన్ని ఉడికించేసేయాలి అని చెప్పి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇక రాజకీయ నిరుద్యోగులు కొంతమంది ఉన్నారు కదా సార్, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఇట్లాంటి వారందరినీ పట్టుకొచ్చేసి అటొకళ్ళని ఇటొకళ్ళని పెట్టుకుని ఆయన చేయదలుచుకున్నటువంటి ప్లాన్ మొత్తం ఒక్క మాటతో విజయలక్ష్మి గారు పటాపంచలు చేశారు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇచ్చారు, మేము సాటిస్ఫై అయ్యామనేటటువంటి మాటతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పన్నిన పన్నాగాలన్నీ కూడా పాపం నీటిలో పోసినట్టు ఇట్లా మొత్తం వానకు తెలిసిపోయిన క్రికెట్ మ్యాచ్ లాగా అయిపోయింది. సో ఇక ఆ తర్వాత సార్, మనం ఎప్పటి నుంచో వద్దు వెంకటకృష్ణ గారు, ఈ జూన్ 12వ తారీఖు నుండి చూసుకుంటే ఇందాక సత్యమూర్తి గారు ఈ ఎవరైతే ఆ సోకాల్డ్ గుడివాడ అమర్నాథ్ చేసినటువంటి ప్రయత్నం, హోమ్ మినిస్టర్, దళిత హోమ్ మినిస్టర్ గారిని ఒక మాట అనేసి దాని ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలు డిస్టర్బ్ చేయాలనేటటువంటి ఆలోచనలోకి వచ్చారు. కానీ అక్కడ అది ఒకటే కాదు ఆ రోజు జరిగింది. ఆ రోజు చూసుకుంటే అక్కడ గుడివాడ అమర్నాథ్ ఏమో హోమ్ మినిస్టర్ గారిని నోటికి వచ్చినట్టు మాట్లాడి, ఆ తర్వాత ఇటు కృష్ణా జిల్లాలో కొడాలి నాని, చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ఖాళీగా ఉన్నటువంటి కొడాలి నాని, నా ఆరోగ్యం బాగాలేదన్నటువంటి కొడాలి నాని, ఇక నేను రాజకీయాలకు స్వస్తి అని ఒక అర్థం వచ్చేలా మాట్లాడిన కొడాలి నాని ఆ రోజు బయటకు వచ్చి 12వ తారీఖున ఆ రోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఆయన ఇష్టానుసారం మళ్ళీ మాట్లాడటం. ఇక మా సైడ్ వస్తే గుంటూరు జిల్లా తెనాలిలో అన్నావత్తుని శివకుమార్ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి జనసేన లీడర్, జనసేన మంత్రి గారు నాదెండ్ల మనోహర్ గారిని అరే ఒరే అని మాట్లాడినటువంటి సందర్భాలు ఆ రోజే. ఆ తర్వాత మరొకటి ఏంటంటే ఉషా శ్రీచరణ్ గారండి, ఆమెను చూసుకుంటే ఆవిడ సబితా గారిని ఉద్దేశించి నీ అమ్మ జాగీరా, నీ అబ్బ జాగీరా అనేటటువంటి పదాలు ఆవిడ బహిరంగంగా వాడారు. అంటే ఈ లెక్కన 12వ తారీఖు నుండి వాళ్ళకు ఒక ప్రాస్పెక్టివ్ లైన్ అనేది ఇచ్చారు. ఆ ప్రాస్పెక్టివ్ లైన్ ఎందుకు ఇచ్చారంటే డిఎస్సిలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. డిఎస్సిలో కులాల కంపు పెట్టేసి ఆ రోజు డిఎస్సిలో ప్రజలందరూ కూడా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం ఐఏఎస్ అధికారులు చెప్పారు. సో అక్కడ అటర్ ఫ్లాప్ అయ్యేటప్పటికి దాన్ని డైవర్ట్ చేయడానికి 12వ తారీఖు వీళ్ళందరూ కూడా బయటకు వచ్చేసి వారి వారి సామాజిక వర్గాలకు చెందిన వారిని కావచ్చు, ఎవరినైనా కావచ్చు, ఎయిమ్ చేసి మాట్లాడారు. దీని ద్వారా రాష్ట్రంలో శాంతి భద్రతలని కంట్రోల్ తప్పేలా చేయాలనేటటువంటి ప్లాన్ పనుతున్న పన్నాగంలో బాలకోటయ్య గారు చెప్పినట్లుగా కోతి కొబ్బరి చెప్పు దొరికింది అని ఇందాక బాలకోటయ్య గారు ఏదైతే సంబోధించారో అట్లా వీళ్ళకి సాయికృష్ణ ఉదంతం దొరికింది. 14వ తారీఖు నుంచి దీని మీదకి వచ్చారు. దీని మీదకి వచ్చిన తర్వాత చేసినటువంటి రచ్చ మనం అందరం కూడా చూసాం. అంబటి రాంబాబు ఎవరియో ఫోటోలు తీసుకొచ్చి ఆ సాయికృష్ణ డెడ్ బాడీ అని చెప్పేసి రాష్ట్రంలో అసలు అందరిని అసలు ఏం జరుగుతుంది, ఏపీలో ఇంత దారుణంగా ఉందా పరిస్థితి అని తెలిసే అని అనుకోవాలి అని చెప్పేసి చేసినటువంటి ప్రయత్నం బోల్తా కొట్టింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రావటం, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారి దగ్గరకు వచ్చి ఏయో పుచ్చగించడం, మాట్లాడటం. ఆవిడేమో ఫైనల్ గా ప్రెస్ మీట్ కి వచ్చే ముందు ఏంటి ఆ కుర్రాడి పేరు అని అడిగాడు. ఆ కుర్రాడి పేరు కూడా తెలియకుండా పరామర్శించాడు. ఇక ఎక్కడెక్కడ నుంచోవాలో ఏమిటో నుంచోవాలో కూడా సాక్షి రిపోర్టర్ చెప్తాడు. ఇట్లాంటివన్నీ చేసిన తర్వాత వారి పేరెంట్స్ చంద్రబాబు నాయుడు గారిని కలవటం, ఈ సమస్య అంతా కూడా రాష్ట్రంలో దీని అసలు పెరుదుమారం లేపుదాం అనుకున్నటువంటి సమస్యని
చాలా ఈజీగా చంద్రబాబు నాయుడు గారు ఆ కుటుంబాన్ని పరామర్శించి మీకు నేను న్యాయం చేస్తాను, అసలు ఈ విషయంలో ఏం జరిగింది, ఎంతటి వారు ఉన్నా కానీ వదిలిపెట్టను అనేటటువంటి హామీతో వాళ్ళందరూ సాటిస్ఫై అయిన తర్వాత ఇక ఏం చేయాలో తెలియక మళ్ళీ ఇప్పుడు ఇంకొక ప్రాస్పెక్టివ్ మీదకి వచ్చారు సార్. మీరు చెప్పినట్లుగా ఇందాక ఈ లైన్ అంతా చూసుకుంటే ఇక ఈరోజు గుడివాడ అమర్నాథ్ ఏమన్నాడు సార్, ఇంటర్వెల్లో వచ్చింది ఇక తర్వాత ఎందుకు చూపిస్తా ఉన్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఏమో ప్రతిపక్ష హోదా అడుక్కుంటా తిరిగారు, ఇక ఇంటర్వెల్లో సెకండ్ హాఫ్లో ఇంకేం అడుక్కుంటారు సార్, సెకండ్ హాఫ్లో జనాలు రమ్మని అడుక్కుంటారు. వాళ్ళ పార్టీ మీటింగ్లకు కావచ్చు, వాళ్ళ పార్టీలో చేసేటటువంటి ప్రచారాలకు కావచ్చు, జనాన్ని రమ్మను లేదంటే కనీసం కార్యకర్తలైన రెండ్రా బాబు అని అడుక్కుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ప్రతిపక్ష హోదా అడుక్కుంటా బతికారు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చారు. సో ఇట్లాంటి మాటలన్నీ కూడా అంబటి రాంబాబు గారు కూడా మాట్లాడతారు. ఇక ఇంకో విషయం సార్, ఈయన పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు నిన్న, కబడ్దార్ చంద్రబాబు అట. ఎందుకు సార్ కబడ్దారు? ఇప్పుడు కబడ్దార్ అనండి, ఎప్పుడు అనాలంటే మీరు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన దానికంటే కూడా ఒక కంపెనీ ఎక్కువ తీసుకొచ్చి కబడ్దార్ చంద్రబాబు నీకంటే కంపెనీ ఎక్కువ తీసుకొచ్చామనండి, ఒక ఉద్యోగం ఎక్కువ ఇచ్చి నీకంటే ఒక ఉద్యోగం ఎప్పుకిచ్చు అని చెప్పమనండి, ఒక రాజధాని కట్టి నీకంటే ముందు మేము రాజధాని కట్టామని చెప్పి కబడ్దార్ అనమనండి. కానీ ఈరోజు రాష్ట్రాన్ని ఆయన డెవలప్ చేస్తా ఉంటే, రాష్ట్రం కోసం ఆయన అహర్నిశలా కష్టపడతా ఉంటే కబడ్దార్ చంద్రబాబు అని చెప్పేసి పేర్ని నాని లాంటి వ్యక్తులు అంటాం. సో ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసుకుంటే అసలు అది కాదు, ఆల్రెడీ శుభం కార్డు వేసేసిన ప్రజలు శుభం కార్డు వేసేసిన పార్టీ ఇంటర్వ్యూల గురించి క్లైమాక్స్ గురించి మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా లేదు. అంతా అడుక్కుంటా తిరిగారు, ప్రతిపక్ష హోదా అడుక్కుంటా తిరిగారు. ఇక సెకండ్ హాఫ్ లో ఏం అడుక్కుంటారో చూడాలి. రైట్. దాసరి కిరణ్ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. కిరణ్ గారు, ఏంటి పవన్ కళ్యాణ్ అంట గీసేసిన అగ్గిపుల్ల అంట,